దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము జూన్ 19వ తేదీ, లేఖన భాగము అపోస్తల కార్యము 4వ అధ్యాయము 1 నుండి 22 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 16వ వచనం, వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడి ఉన్నది. అవును, పేతురు యోహాను గారి ద్వారా పుట్టిన మొదలుకొని కుంటివాడైన వ్యక్తిని నజరేయుడైన యేసు నామములో స్వస్థపరిచారు. అటు తర్వాత ఆ యొక్క స్వస్థత కార్యక్రమాన్ని చూసి అనేక మంది ప్రజలు వచ్చారు. వారికి ప్రభువును గురించి, పునరుద్ధానమును గురించి చెప్పినప్పుడు 5,000 మంది మారారు. అయితే పేతురు యోహాను చేత, అంటే ఎవరొకరి చేత దేవుడు అద్భుతాలు మరి సువార్తను ప్రకటిస్తాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనములో మరి నమ్మిన వారి వల్ల సూచక్రియలు జరుగుతాయి. ఎందుకంటే వారు రక్షించబడాలి అంటే, ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, అతడికి ప్రభు గురించి వినిపించాలి, అతడు నమ్మాలి, నమ్మిన తర్వాత అతడు బాప్టిసం తీసుకోవాలి, రక్షించబడతాడు. అవును, అలాగా దేవుడు ఈ దినం నీ చేత కూడా దేవుడు గొప్ప కార్యము జరిగిస్తాడు. మోషే గొర్రెలు కాచుకుంటున్నప్పుడు దేవుడు పొదలో కనపడి, నీ చేత నేను అద్భుత కార్యాలు జరిగిస్తాను. మోషే చేత ఎర్ర సముద్రం పాయలైంది. మోషే చేత దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు, అద్భుతాలు సూచక్రియలు జరిగిస్తాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడింది, వారికి ప్రభువు కృపావరాలు, స్వస్థత వరము, వివేక వరము, మరి భాషల వరము, అనేకమైన ప్రవచన వరాలు విశ్వాసమును బట్టి మరి బైబిల్లో స్పష్టంగా రాయబడింది. దేవుడే పంచి ఇచ్చి ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రికలు అయితే వారి యొక్క విశ్వాస పరిమాణము చొప్పున వారికి అనుగ్రహించాడు. ఈరోజు దేవుడు కూడా నీ ద్వారా గొప్ప ప్రసిద్ధమైన కార్యాన్ని చేయటానికి సిద్ధపడుతున్నాడు. మరి నువ్వు రెడీగా ఉంటే నీ ద్వారానే దేవుడు వాడుకుంటాడు, బలహీనని బలంగా వాడుకుంటాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతం జరిగిద్ది, నువ్వు వాక్యం చెప్తే రక్షించబడతారు. అది నీకు తెలియదు, కానీ దేవుడు నిన్ను అలా వాడుకోవటానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకో, నువ్వు నోరు తెరిచి లేకపోతే వెళ్ళి ప్రభు గురించి చెప్పు, అక్కడ అద్భుతము జరిగిద్ది. మోషే బండతో మాట్లాడు అంటే మరి మాట్లాడినప్పుడు నీళ్ళు వస్తాయి. ఒకసారి కొట్టమన్నప్పుడు కొడితే నీళ్ళు వస్తాయి. అది దేవుడి కృప. నీ నీ ద్వారా మరి నువ్వు చెప్పే మాటలకి దేవుడు శక్తిని ఇస్తాడు. అయితే నువ్వు వాడబడాలి. నువ్వు ఒక ఆయన చేతిలో పాత్రగా ఉంటే, ఆయన చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉంటే దేవుడే నిన్ను వాడుకుంటాడు. నీ ద్వారా ప్రసిద్ధి అయిన గొప్ప కార్యము. ఒకప్పుడు చేపలు పట్టే వాళ్ళే పేతురు యోహానులు, తర్వాత దేవుడు బలంగా వాడుకున్నాడు. అది దేవుడిచ్చే కృపావారం. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఏదో శక్తి చేత భక్తి చేత కాదు, కానీ దేవుడు ఆత్మకార్యం ద్వారా జరిగిస్తాడు. నువ్వు నిలబడితే, నువ్వు చక్కగా నిలబడితే దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. ఒప్పుకోవలసిన పాపాన్ని చూస్తే 3వ వచనం, ఇలాగా పేతురు యోహానులు సూచక్రియ జరిగించి 5,000 మంది మారినప్పుడు మరి యూదులు మత్సరపడి మరి వీరిని బలాత్కారంగా పట్టుకున్నారు, కావలిలో ఉంచారు. మరి మీరు ఎలా చేస్తున్నారు? మేము నజరేయుడైన యేసు నామములో చేస్తున్నామంటే అది వాళ్ళకి మింగుడు పడలేదు, వార్నింగ్ ఇస్తున్నారు. అవునండి, ఈ దినాల్లో దేవుని యొక్క, మనం ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, వెలుగులోకి వచ్చాం. ప్రభు గురించి చెప్పినప్పుడు అనేక మంది బలాత్కారం చేస్తూ ఉంటారు. అవును, ఆనాడు మరి పౌలు శీలను కూడా మరి అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో పౌలు శీలలు కూడా వాక్యం చెప్తుంటే మరి వారిని పట్టుకొని చాలా దెబ్బలు కొట్టి చెరసాలు వేశారు. ఎందుకో తెలుసా? బలాత్కారంగా. అవును, ఈ దినాల్లో కూడా జరుగుతుంది. జాగ్రత్త, మన మీద బలాత్కారం జరుగుతుంది. దేవుడి చిత్తం లేకపోతే తనలో ఒక వెంట్రుక కూడా రాలేదు. పరిశుద్ధాత్మ దేవుడే ఆ సమయంలో నీకు సహాయం చేయను గాక. అయితే ముగింపు గుర్తుపెట్టుకోండి, కావలిలో ఉంచారు, బయటికి తీసుకొచ్చారు. హల్లెలూయా. విడుదల ఉన్నది. తిరిగి వాళ్ళ వాక్యం చెప్పారు. పౌలు శీలలు పాటల ద్వారా, ప్రార్థన ద్వారా చెరసాల
సంఖ్యలు కానీ ఆ తలుపులు కానీ తెగిపోయినాయి, ఊడిపోయాయి, బయటకు వచ్చారు. మరలా వాక్యం చెప్పారు. బలాత్కారం కొద్ది కాలమే, కొంతకాలమే బంధించగలరేమో కానీ అన్ని సమయాల్లో బంధించలేరు. చివరికి ఆజ్ఞ 20వ వచనము, ఆజ్ఞ 20వ వచనం, కన్న వాటిని విన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేము, సాక్ష్యం చెప్తాం. అవునండి, మార్కు సువార్త 5వ అధ్యాయంలో మరి గెరాసేనుల దేశంలో మరి దురాత్మల చేత పట్టుబడుతున్న ఈ వ్యక్తి, మరి ఒకప్పుడు సమాధిలో బట్టలు లేకపోతే తిరుగుతున్న ఈ వ్యక్తిని దేవుడు స్వస్థపరిచినప్పుడు, బట్టలు కట్టుకున్నప్పుడు వాడు వెళ్ళి దెక్కపొలిలో మరి సువార్త ప్రకటించాడు, సాక్ష్యం చెప్పాడు. యేసు నాకు చేసిన వాటిని తెలియజెప్తున్నా. ఒకప్పుడు సమాధిలో ఉన్నా, ఒకప్పుడు నేను బట్టలు లేకుండా ఉన్నాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అవును, దేవుడు నీకు చేసిన కార్యాన్ని దయచేసి సాక్షరూపంలో చెప్పు, దేవుడు మహిమ పరచు. అట్లా దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, నీ నామానికి వందనాలు. నిజమే తండ్రి, మేము ఎల్లప్పుడూ నాయన మరి మీకు తండ్రి దేవ అనుకూలంగా మేము ఉండాలి తండ్రి. మా ద్వారా మీరు గొప్ప కార్యాలు చేస్తారు. అయితే మేము పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిగా ఉండాలి. వింటున్న బిడ్డలకి సహాయం చేయండి అయ్యా. లోకములో బలాత్కారం ఉంది, పట్టుకుంటారు, బంధిస్తారు, కానీ విడుదల ఉంది నాయన. చెరసాల తలుపులు తెరిచిన దేవుడి, బంధకాలు ఊడిపోయినాయి. అలాగా మేము ఉన్నట్లుగా దయచేయండి తండ్రి. కన్నవాటి విన్నవాటి సాక్షి రూపంలో చెప్పుటకు నాయన ఎవరైతే నాయన మరి ఇలాగ చెప్పాలని సిద్ధపడుతున్నారో వారికి నువ్వే శక్తినివ్వండి. అలాగే నీ తండ్రి మరి బిడ్డలకు నాయన ఎవరికి అవసరం తక్కువతుందో వింటున్న వారికి మీరే సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన